హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు హెచ్ఎంఐలో డే 1. ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే పీటీ ఉంది, అంటే రన్నింగ్ అది అన్నీ ఉన్నాయి. అందరూ రెడీ అయిపోయి ఆల్రెడీ అయిపోయారు. నేనే లేట్గా లేచాను పడుకొని. అండ్ పీటీకి ఫోన్ అలవ్ లేదు. వెళ్ళొచ్చాక నేను మిగతా విషయాలన్నీ చెప్తాను. పీటీ కంప్లీట్ అయిపోయింది. బాబోయ్ దోలంతా తీర్చేశారు బాబు, చాలా కష్టంగా అయింది పీటీ అంతా. 5 kilometers ఆల్మోస్ట్ రన్నింగ్ అప్ అండ్ డౌన్. అండ్ ఎవ్రీవన్, నేను ఆఫ్టర్ ఎన్సీసీ ఇదే లాంగ్ టైమ్ నేను పీటీ అది చేయడం, అందువల్ల చాలా కష్టం అయిపోయింది నాకు. ఐ నెవర్ ఎవర్ డూ దిస్. ఇలాంటి పీటీ చాలా రోజుల తర్వాత, ఇంకా ముందు చాలా ఉంది చేయడానికి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. अच्छा नहीं, दो अच्छा नहीं है, हाँ दो ना है, एक दो दो हाँ थोड़ा सा आप आगे ले. ఇది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా బనానా ఎగ్ కూడా ఉంది, తెచ్చుకోవాలి వెళ్ళి. అండ్ దాని తర్వాత ఫాలిన్ స్టార్ట్ అయింది. నేనే లేట్, మార్నింగ్ పీటీకి కూడా లేట్ అయిపోయాను, ఇప్పుడు ఫాలిన్ కూడా లేట్ అయిపోతున్నాను. అందరూ వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఆల్రెడీ. సో ఇక్కడ అందరినీ పిలిచి ఇప్పుడు అందరినీ ఒక్కొక్క గ్రూప్ కింద డివైడ్ చేస్తారనమాట. మౌంటైనరింగ్స్లో గ్రూప్ అంటే ఒక రోప్ అంటారు, ఒక రోప్ అంటే ఒక గ్రూప్ అని అర్థం. ఇక్కడ అందరినీ డివైడ్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ అలా డివైడ్ చేస్తున్నారు. అలానే ఎందుకంటే అప్పుడే అన్ని ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్ కింద కలిసి ఉంటారు. లేదు అంటే ఒకే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళు ఒకే గ్రూప్ ఉంటే అంత మజా ఏమి ఉండదు. సో 1-on-1 హెల్ప్ చేసుకోవాలి కాబట్టి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా కలుపుతారనమాట. సో ఇప్పుడైతే డివైడ్ చేశారు, ఇక్కడ నుంచి వేరు చేస్తారు. సో ఇంకా ఫైనల్గా డివైడ్ అయితే చేశారు. నాది రోప్ నెంబర్ 10 అనమాట. సో నాది 10th గ్రూప్ అని అర్థం. ఇంకా దాని తర్వాత మమ్మల్ని అందరినీ ఒక మీటింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. సో మీటింగ్ హాల్కి తీసుకెళ్ళిన తర్వాత కాలేజ్ హిస్టరీ గురించి, కాలేజ్ గురించి మొత్తం అంతా ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి అంతా చూపించారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ఫిల్ చేయించారు. లైక్ అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా అన్నీ ఆన్లైన్లోనే జరిగాయి కదా, ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ అప్లికేషన్ ఏదో సంథింగ్ ఇచ్చి మొత్తం ఫిల్ చేయించారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో టీ బ్రేక్. ఆఫ్టర్ టీ బ్రేక్ మళ్ళీ గ్యాదర్ అయ్యాము. సో ఈసారి స్టాఫ్ ఇంట్రడక్షన్ అదే అయింది. అండ్ రోప్స్ వైజ్ డివైడ్ చేశారు కదా, ఏ రోప్కి ఏ ఇన్స్ట్రక్టర్ అని కూడా ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ ఉంటారు, వాళ్ళ రోప్ అంతా కేర్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకి. అండ్ దాని తర్వాత ఇన్స్టిట్యూట్ అంతా చూపించారు, ఎక్కడ ఏమున్నాయి, దేనికి ఏది యూజ్ చేయాలి అంతా. ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఎక్విప్మెంట్ రిసీవింగ్కి వచ్చాం. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే మీకు చెప్పే ఉంటాను నేను లాస్ట్ వీడియోలో, నేను లగేజ్ ఎందుకు అంత ఎక్కువ తీసుకురాలేదని. ఇదే రీజన్ అనమాట. మనం ఇక్కడికి వచ్చాక మనకి మొత్తం కావాల్సిన లగేజ్ అంతా వాళ్ళే ఇస్తారు, మనం ఏం తీసుకురావసరం లేదు. మన పర్సనల్స్ మనం క్యారీ చేస్తే చాలు.
అండ్ యాజ్ యూజువల్ లంచ్ టైం ఇప్పుడు. లంచ్ అయిపోయిన తర్వాత రోప్స్తో నాట్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం. మౌంటైనరింగ్లో రోప్స్ నాట్స్ అసలు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ వాటిని అన్నిటిని ప్రాక్టీస్ చేసాం ఆఫ్టర్ లంచ్. ఇంకా ఈవినింగ్ మూవీ వేశారు. మూవీస్ అంటే మనం ఇక్కడ చూసే మూవీస్ కాదు, లైక్ డాక్యుమెంటరీస్, మౌంటైనరింగ్ మూవీస్ సపరేట్గా ఉంటాయి, అవి ప్లే చేస్తారనమాట మన కోసం. It's all that stuff wrapped in one package that's defeated so many good climbers. That, to a certain kind of mindset, is an ఇంకా మూవీ చూసి అలసిపోయాం కాబట్టి ఇంక ఇప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చాం. ఇంక ఈరోజు డిన్నర్ అయితే ఇది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా రేపటి నుంచి ఇంకా బాగుంటాయి. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. సీ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.